అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యంలో 84వ కీర్తన, బైబిల్ ఉన్నవారు 84వ కీర్తన 2వ వచనంలో 3వ లైన్ చదువుదాం. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చాలు. ఈ మాట కోర కుమారులు ఈ మాట రాస్తున్నారు. ఆ కోర కుమారులకు ఉన్నటువంటి ఆవేదన, బాధ, ఆశ ఏంటంటే, ఆ మొట్టమొదటి వాక్యం మనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములు చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అంటే కోర కుమారులు ఎంత సంతోషం ఉందో వాళ్ళకి, ఎంత ఆనందం ఉందో వాళ్ళకి. వాళ్ళకి దేవుని దగ్గరికి రావాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి స్తుతించాలని, మహిమపరచాలని వాళ్ళకి ఎంత సంతోషం తెలుసా. అందుకే వాళ్ళు అంటారు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. మీరు బాగా ఆలోచించండి. చిన్నపిల్లలు, చదువుకున్న పిల్లలు స్కూలుకు పోకపోతే వాళ్ళకి ఆపసంట్లు పడతాయి, వాళ్ళ చదువు పోతుంది, వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు. ఒకవేళ స్కూలుకు పోకపోయినా ఏదో ఒక చేతి పని చేసుకొనైనా వాళ్ళు జీవించగలరు. కానీ మందిరానికి నువ్వు క్రమంగా రాకపోతే నువ్వు ఆత్మీయంగా బ్రతకలేవు. మందిరానికి నువ్వు క్రమంగా రాకపోతే ఆత్మీయంగా బ్రతకలేవు. కోర కుమారులు అంటారు, జీవము గల దేవుని దర్శించేదానికి నా హృదయం నా శరీరము ఆనందముతో కేకలేస్తుందయ్యా. అంటే దేవుని ఎప్పుడెప్పుడు దర్శించాలి? వారానికి 7 రోజులు ఒక్క ఆదివారం దర్శిస్తున్నావు దేవుని. నువ్వు ఒక ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి దేవుని దర్శించి స్తుతిస్తున్నావు, మహింపరుస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. మళ్ళా ఈ ఆదివారం నువ్వు దర్శించవు దేవుణ్ణి. దేవుని ఎప్పుడు దర్శించాలి తెలుసా? అనునిత్యము దర్శించాలి దేవుణ్ణి. వాక్యముతో, ప్రార్థనతో దేవుని స్తుతించటం, ప్రతిరోజు దేవుని ప్రార్థించటం మానకూడదు, వాక్యం చదవటం మానకూడదు. చదువు వచ్చిన వాళ్ళు వాక్యం చదవాలి, చదువు రాకపోతే నువ్వు ప్రార్థనలో గడుపు. ఎందుకంటే నువ్వు జీవము కలిగిన దేవుణ్ణి దర్శిస్తున్నావు. ఆయన జీవాధిపతి. ఎందుకంటే జీవము కలిగిన వ్యక్తిని నువ్వు దర్శిస్తే నీకు నిత్య జీవం ఇస్తాడు. ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. అంటే ఈ వాక్య భాగాలు మనం చూస్తే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి, బాగానండి. అంటే జీవము గల దేవుని సన్నిధి, జీవము గల దేవుని యొక్క సన్నిధిని దర్శించాలంటే అర్థం ఏంటంటే, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఆయన ఇంటిలో నివసించాలి. బాగానండి. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవునిలోనే ఉంటూ ఆయన ఇంటిలో నివసించాలి అని అనుకున్న వారికి, ఒక విశ్వాసికి ఈ కీర్తన సరిపోయినటువంటి కీర్తన. ఎవరైతే విశ్వాసిగా ఉంటారో వాళ్ళకి కీర్తన వర్తిస్తుంది. ఎందుకంటే జీవము గల దేవుణ్ణి దర్శించేదానికి నా హృదయము, తర్వాత నా శరీరము కేకలు వేస్తుంది. మనం ఎవరు? దేవుని సంఘం. సంఘం అంటే ఆయన శరీరం. మనం దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా? మన దేవుని సంఘంగా ఉన్నాం మనం. ఆయన శరీరం ప్లస్ బాగా ఆలోచన చేస్తే ఆయన శరీరం అంటే ఆయన అవయవాలు మన అవయవాలు మనం. అందుకని జీవము గల దేవుని దర్శించేదానికి హృదయం, శరీరం ఆనందముతో కేకలేస్తూ ఉన్నాయి. నువ్వు దేవుని దర్శించాలంటే నీ హృదయంలో పుట్టాలి ముందు.
నీ హృదయంలో పుట్టాలి. నీ హృదయంలో పుట్టకపోతే నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. ఆదివారం ఆరాధన మనకు తెలుసు. అయ్యో ఈరోజు ఆరాధన, దేవుని దర్శించాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయనతో మాట్లాడాలి, నేను ఆరాధనలో పాల్గొనాలి, ఆయన విజ్ఞాపన చేయాలి, ఆయన అడగాలి, గోజారాలి, ఆయన దర్శించాలి. నేను నా హృదయం, నా శరీరం కేకలేస్తుంది. ఎవరిని దర్శిస్తుంటాం మనం చెప్పండి? ఉదాహరణకి అనుకుంటాం, రేపటి రోజున మా బంధువులింటికి వెళ్ళాలి, మన బంధువులింటికి వెళ్ళాలనుకుంటాం. రేపటి రోజున బంధువులింటికి పోతాం, బంధువుని దర్శిస్తాం. మనం ఆ బంధువుని దర్శించి బంధువుతో మాట్లాడతాం. మళ్ళీ వాళ్ళు మనల్ని దర్శిస్తారు, వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారు వాళ్ళు. రెండోది మనం ఆలోచన చేస్తే, ఒకవేళ నువ్వు బంధువుని దర్శించినా దర్శించకపోయినా, నువ్వు బంధువుని దర్శించాలి, దర్శించకూడదని కాదు, బంధువుల్ని దర్శించేదానికి ఎంత సంతోషంగా పోతావు. కొంతమందికి ఎట్ట అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళాలనుకో, బంధువుల ఇంటికి తొందరగా పోవాలనుకో, బస్సు అనుకో. ఇప్పుడు బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ కదా, మీకు లేడీస్కి ఫ్రీ. ఇప్పుడు బస్సు అంతా సరిగా పోవట్లేదు, తొందరగా పోవట్లేదు, బస్సులు కూడా కట్ చేసేసారు మొత్తం. కొన్ని బస్సులే ఉన్నాయి. వాళ్ళకి ఎట్ట అనిపిస్తుంది అంటే, ఆ ఆవేదన వాళ్ళకి ఎట్టుంటుంది అంటే, బంధువులకి పోయేదానికి నాకు కానీ మంత్రాలు కానీ వస్తేనా ఇప్పుడు టక్క నేను నెల్లూరులో ఆడుండాలా అని అనుకుంటాం కొంతమంది. అంటే బంధువుని దర్శించేదానికి, బంధువుతో మాట్లాడేదానికి, నీ కష్టసుఖాలకి చెప్పుకునేదానికి ఎంత ఆనందపడతావు. కానీ నీకు నిత్య జీవం ఇచ్చి, నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చి, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చే దేవుని దర్శించలేకపోతున్నావు. ఆ దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు. వారం అంతా ఏం దర్శిస్తుంటావు చెప్పండి? ఏదైతే దర్శించకూడదో దాన్ని దర్శిస్తావు నువ్వు. ఏది చేయకూడదో అదే చేస్తావు నువ్వు. ఏది చేయకూడదు అనుకుంటే అదే చేసి నీ జీవితాన్ని శాపానికి, పాపానికి కారణమైపోతున్నావు నువ్వు. ఎంతమంది అనుకుంటావు, ఈ మందిరం అయిపోయిన వెంటనే పలాంటిని దర్శించాలి, పలానా దగ్గరికి వెళ్ళాలి. అది నీకు నిత్య జీవం ఇవ్వకపోవచ్చు, నీకు నష్టం దిగజార్చవచ్చు, నీ ప్రాణానికి, నీ దేహానికి, నీ సత్తు లేకపోవచ్చు, నీ జీవితానికి విడుదల కాకపోవచ్చు, నీకు మంచి జరగకపోవచ్చు దానివల్ల. కానీ మంచి జరిగే దగ్గరికి నువ్వు దర్శించలేకపోతున్నావు దేవుణ్ణి. ఏ విధంగా వారానికి ఒక్కరోజైనా దేవుని దర్శించేది? ప్రతిరోజు దర్శించవా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవా? శుక్రవారం దర్శించవా? లేదా ఏకాంతకు వచ్చి ప్రార్థన చేయవా? ఒక ఆదివారం దర్శిస్తే సరిపోద్దా? కోర కుమారులు అంటున్నారు, జీవము గల దేవుని దర్శించేదానికి నా హృదయము, నా శరీరము కేకలేస్తుందయ్యా. రోజంతా దర్శిస్తావు కదా, పోయి పనివారిని దర్శిస్తావు, డబ్బులు దర్శించుకుంటావు, ఇంకేదన్నా పోతే ఇంకో షాపును దర్శిస్తావు, ఇంకేదైనా దర్శిస్తావు. దేవుని ఒక్కసారి దర్శిస్తావా? ఒక్కసారి దర్శిస్తావా? నువ్వు ప్రార్థన చేయట్లేదా? విజ్ఞాపన చేయట్లేదా నువ్వు నీ జీవితంలో? ఆలోచించాయి. దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. నిన్ను ఎన్నిసార్లు దర్శించుంటాడు దేవుడిని ఆలోచించాయి. ఎప్పుడు దర్శించాడు తెలుసా దేవుడు నిన్ను? నువ్వు కుంకి మంచంలో ఉన్నప్పుడు, నలిగిపోయినప్పుడు, అందరు వదిలేసినప్పుడు, ఎవరి దగ్గరికి రాకపోయినప్పుడు. బాగా గుర్తుపెట్టుకో, నీకు కానీ భయంకరమైన రోగాలు, వ్యాధులు కానీ ఉంటే బంధువులు ఎవరు రాని నీ దగ్గరికి. గుర్తుపెట్టుకో, నీకు వచ్చేది ఒక దేవుడే, ఒక కాపురి నీ దగ్గరికి వచ్చేది. ఇంకా చాతబళ్ళకు దగ్గరకు కూరారు, మాకు తగులుకుంటాయని. నీ దగ్గరకు వచ్చేది దేవుడే. అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను దర్శించి నేను ఒక మనిషిగా నిలబెట్టాడు దేవుడు నిన్ను. సంతోషంగా ఉంటే బంధువులు వచ్చేస్తారు, దుఃఖంలో ఉంటే రారు. ఒకళ్ళు వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే తెలుసా, ఏం చేశాడో వీడింత ఈ స్థితికి వచ్చింది వీడికని అనుకుంటారు. ఏం చేశాడో? యోబు దగ్గరకు వచ్చారు కదా స్నేహితులు, యోబు యొక్క జీవితాన్ని చూసేదానికి, యోబు పరిస్థితి చూసేదానికి వచ్చారు కదా. ముగ్గురు స్నేహితులు వచ్చి యోబుని ఓదార్చేదానికి వచ్చారు. వారి మాటలు బాధ కలిగించే యోబుకి. కొంతమంది మాటలు అట్టుంటాయంటే మనిషిని బాధ పెడతాయి ఆ మాటలు. వాళ్ళు చంపబడలే, కొట్టబడలే, కోసేస్తాయి ఆ మాటలు కొంతమందిని. దేవుని బిడ్డలారా,
యోబు స్నేహితుల మాటలు యోబుకి బాధ కలిగించే కానీ ఆదరణ మాత్రం కలిగించలేదు. ఈ రోజున నిన్ను దర్శించే దేవుడు నేను ఎప్పుడు దర్శించాడు తెలుసా? నువ్వు బాగలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు చనిపోతావని డాక్టర్ డిక్లేర్ చేసినప్పుడు, నీ బ్రతుకు బాగలేనప్పుడు దేవుడు నిన్ను దర్శించాడు. అందుకే నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగలేదని అంటాడు లూకాసు వార్తలో 19:43 చూస్తే, దేవుడు నిన్ను దర్శించిన కాలం ఎరగలేదు, నువ్వు అది మర్చిపోయినావేమో. అది మర్చిపోయి అప్పుడేమో క్రమంగా ప్రార్థన, అప్పుడేమో క్రమం తప్పకుండా ప్రార్థన, క్రమం తప్పకుండా వాక్యం చదవటం. ఇప్పుడు బాగైపోయింది కాబట్టి వారానికి ఒక్కసారి, నెలకు ఒక్కసారి. ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. కొత్త గిత్తల బండి కదా అది. కొత్తల్లో మాత్రం పాస్టర్కి నిద్ర ఉండదు. ఇప్పుడు మాత్రం పాస్టర్ హ్యాపీగా పండుకొని నిద్రపోతాడు, ఎందుకంటే మీరు డిస్టర్బ్ చేయరు. మీరు ప్రభుని దర్శించిన కాలం ఎరగలేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు భయంకర పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నిన్ను ఖచ్చితంగా దర్శిస్తాడు. ఒక ఫ్యామిలీ పోయింది. ఆ ఫ్యామిలీ ఎక్కడి నుంచి పోయిందంటే బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది ఆ ఫ్యామిలీ. వాళ్ళు ఎవరంటే రూతు, ఎలిమెలెక్. ఎల్కానా ఎలిమెలెక్ వాళ్ళ పిల్లల పేరు మహలోని కిల్లోన్లే. ఇప్పుడు దాన్ని చదవండి. ఒక మనిషి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. రూతు తర్వాత ఇంకెవరు భర్త పేరు చదవండి. ఎలీమెలెకు ఏం పేరు? ఎలీమెలెకు రూతు ఇద్దరు బిడ్డలు కలిసి యాడ్ నుంచి వెళ్ళారు బెత్లెహేము రొట్టెల ఇంటి కానీ చెల్లిపోయారయ్య వాళ్ళ. ఈ రొట్టె బాగలేదు, ఈ రొట్టెలు తింటుంటే బాగుండటం లేదు, ఆరోగ్యంగా ఉండటం లేదు. పలాని ఊరికి కానీ పోతే ఆ రొట్టెలు బాగుండాయి, హ్యాపీగా ఉంది. ఈడ మాకు స్వతంత్రం లేదు, ఈడ మాకు బాగా పోషణ జరగటం లేదు, మాకు ఇక్కడ తృప్తి కలగటం లేదు, ఈ ఆహారం తింటే మాకు ఆరోగ్యంగా ఉండటం లేదు, పైగా కరువు వచ్చేసింది, ఈ ఆహారం బాగలేదు, ఫలానా చోటకి కానీ పోతే నాకు ఆరోగ్యం బాగుంటుంది అని అనేక మంది ఏం చేశారు తెలుసా? ఈ రొట్టెల ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నీకెక్కడ సమృద్ధి దొరుకుతుందో, నీకెక్కడ నిత్య జీవం ఉంటుందో దాన్ని విడిచిపెట్టేసి నిత్య జీవం ఇవ్వనటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎలిమెలెకు రూతు ఇద్దరు కొడుకులు మహలోని కిల్లోని కలిసి ఆ యూదా బెత్లెహేము నుంచి ఆ రొట్టెల ఇంటిని విడిచిపెట్టేశారు వాళ్ళు. రోజున నువ్వు విడిచిపెట్టేస్తున్నావు కదా. ఎందుకు తెలుసా? మాకు పాట ఇవ్వటం లేదు, మాకు ప్రార్థన ఇవ్వటం లేదు, మాకు ఇక్కడ స్వతంత్రం లేదు, మాకు ఇక్కడ గౌరవం లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించటం లేదు, మాకు ఇక్కడ బాగుండటం లేదు. ఆడకి కాని పోతే ఎంత ప్రేమిస్తారు, ఆడకపోతే ఎంత బాగుంటుంది, మాకు బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి అనేక మంది వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని బిడ్డారా, ప్రభు ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే, ప్రభు దృష్టికి నువ్వేం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? తగ్గించుకో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:10 ఒక మాట ఉంటుంది, మంచి మాట. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు అప్పుడే మిమ్మల్ని హెచ్చించును. ఏం చేయాలమ్మా? నాకు ఇక్కడ స్వతంత్రం ఉండటం లేదు, నన్ను ఎవ్వరు పట్టించుకోవటం లేదు, సార్ నన్ను సరిగా చూడటం లేదు, నాకు గౌరవం లేదు, నా పరిస్థితి ఇక్కడ బాగుండటం లేదు, ఈ బెత్లెహేము బాగలేదు, మోయాబు దేశం అయితే బలం ఉంటుంది, ఆడంతా పాటలేను,
ఆడంతా హ్యాపీగా భలే ఉంటుంది అక్కడ, అందరూ వాళ్ళు కలిసి బాగుంటారు అక్కడ అని వెళ్ళిపోతున్నారు చాలామంది. వెళ్ళిపోయిన అందరూ చూస్తున్నాం, మనం చూస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకో, నీకు క్షేమం ఏది ఉండదో ఆ క్షేమం క్షేమం కలుగుజే దానికోసం వెళ్ళిపోతున్నావు ఈ రోజున. ఆడికి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత పెద్ద ఆయన చచ్చిపోయాడు, పిల్లకాడికి పెళ్లి చేసింది, వాళ్ళు చచ్చిపోయారు. ముగ్గురు విధవరాళ్ళ ఇంట్లో ఉండారు. ఇప్పుడు ముగ్గురు విధవరాళ్ళ ఇంట్లో ఉండారు. ఆ ముగ్గురులో ఒక ఆమె నయముతో వచ్చింది. అప్పుడు అంటుంది, అప్పుడు అయ్యయ్యో మళ్ళా దేవుడు బెత్లెహేములో తన జనులకు ఆహారం ఇచ్చేదానికి దర్శిస్తున్నాడు అంటానప్పుడు తెలిసింది ఆమెకి. అదే అధ్యాయంలో చూస్తే మనం చూస్తే 1:6 చూడండి, రూతు 1:6 వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. చాలు, ప్రజలకు ఆహారం ఇచ్చేదానికి వాళ్ళు దర్శించారు. అప్పుడు తెలిసిందంట, అయ్యో దేవుడు నన్ను దర్శిస్తున్నాడని తెలిసిందంట. దేవుని బిడ్డలారా, నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. నేనే చేయాలా ఈ పని, నేను తప్ప చేసేవాళ్ళు ఎవరు లేరు, నేనే లీడర్ని, నేనే మంచి ఉన్నతమైన వ్యక్తిని, అందరు నాకు లోపడాలా అంటే అడ్డ కుదరతాది చెప్పు. నువ్వు హెచ్చించుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో. అది నువ్వు తగ్గించబడుతున్నావు. ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. నువ్వు ఈ పరిచర్య చేస్తే దేవుడు నేను అందలం ఎక్కిస్తాడు పైన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఉన్నత స్థితికి దేవుడు నిన్ను ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ఒకటి ఉందట, 5 స్టార్ హోటల్. ఆ 5 స్టార్ హోటల్లోకి ఒక భిక్షగాడు వెళ్ళాడంట భోంచేసేదానికి. భిక్షగాడు ఎట్టున్నాడంటే, భిక్షగాడు ఒళ్ళంతా వాసన వస్తా, ఆ గడ్డం అంతా పెంచేసుకొని చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని ఆడికి ఆ హోటల్లోకి వచ్చాడు. 5 స్టార్ హోటల్కి ఎవరు వస్తారయ్యా? ఎవరు వస్తారు? మంచి రిచ్ పీపుల్స్, ఉన్నతమైన వ్యక్తులు. బండ్లు కనపడవు, ఏం కనపడతాయి? కార్లు కనపడతాయి. అక్కడ మంచి మంచి కార్లు కనపడతాయి 5 స్టార్ హోటల్లో. ఆడకు రాగానే వచ్చి బెంచ్ మీద కూర్చున్నాడంట. మేనేజర్ కోపం వచ్చింది. ఎవరు రానిచ్చారు అతన్ని, బయట నెట్టేయండి అంటుంటే ఆయన మాత్రం గమ్మ కూర్చో ఉన్నాడు. అక్కడ సర్వ్ చేసే ఆమె వచ్చి, తాత ఏం కావాలి అని అడిగింది. అమ్మా అన్నం కావాలమ్మా అన్నాడు. మేనేజర్ అన్నాడు, మాయ్ ఆయన పంపించే బయటికి, ఆయన డబ్బులు కూడా ఇవ్వడు, ఆయన దగ్గర వాసన వస్తుంది, తీసి పంపించేయి, ఆ టేబుల్ పాడైపోద్దని చెప్తున్నాడు. ఈ అమ్మాయి మౌనంగా, తాతాజీకి ఏం కావాలి చెప్పు తాతని అడుగుతున్నట్టు. మాయ్ నీకే చెప్తున్నా నేను, ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బులు నువ్వు కట్టాలి, గుర్తుపెట్టుకో ఏం చెప్తుందంట. సరే కడతాను. ఆ తాతకి మంచిగా ఆహారం పెట్టింది, బాగా శుభ్రంగా తిన్నాడు. తినేసి నేరుగా ఆ తాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అన్నాడు, మేనేజర్ నేను చెప్పాను కదా ఆయన బిల్లు కట్టడని. తిన్నాడు, వెళ్ళిపోయాడు, బిల్లు కట్టు బిల్లు. ఆ అమ్మాయి అదంతా క్లీన్ చేస్తా ఆ ప్లేట్ కింద ఒక కాగితం ఉందంట. ఆ కాగితంలో ఏం రాసిందంటే, అమ్మా నువ్వు చాలా నాకు సర్వ్ చేశావు, నాకు మంచి ఆహారం పెట్టావు, నేను ఎవరిని తెలుసా? ఈ హోటల్ యజమాని నేనే నమ్మన్నాడంట. ఈ హోటలు యజమాని నేను మారువేషంలో వచ్చానమ్మా, నన్ను ఎవరు కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. అందుకని సర్వర్ చేసే నిన్ను మేనేజర్గా చేస్తున్న ఈరోజు నుంచి రాసి పెట్టాడంట. అందరు చప్పలు కొట్టండి. గుర్తుపెట్టుకో, పరిచర్య అంటే ఒక హీనంగా చూస్తున్నావు నువ్వు. నేనే చెయ్యాలనా, నేనేనా ఇది చేసేది, నేనే చిమ్మాలనా, అందరూ పట్టించుకోవటం లేదు, నేనేనా, నా వల్ల కాదులే, చేసేవాళ్ళు చేస్తారులే అని అనుకుంటున్నావు నువ్వు.
దేవుని ఇంటిలో, ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని ఇంటిలోను గాను పని చేస్తే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. దేవుడు నిన్ను ఆశ్చర్యరీతిగా చేస్తాడు. నీకు ఆర్థిక సహాయం చేస్తాడు. నువ్వు అడక్కపోయినా దేవుడికి సహాయం చేస్తాడు. మొన్న బేస్తవారం రోజు ఒక చిన్న కార్యక్రమానికి వెళ్ళాను నేను. బేస్తవారం రోజు ఆడంతా ప్రార్థన అంతా అయిపోయింది, అన్నం తినేసాం. వచ్చేటప్పుడు నాకు కానుక ఇచ్చారు. ఆ కానుక ఎంత అంటే 400 రూపాయలు. ఆ కానుక అంతా 400. ఇంటికి వచ్చిన తర్వాత 200 ఒకరికి ఇచ్చేసా. నేను దశభాగం ఎంత తీయాలా చెప్పండి? ఎంత? అందరు చెప్పండి. మీకు తెలుసా దశభాగం ఎంత? అసలు ఎంత ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి చెప్పండి? ఎంత? ఇంకోసారి చెప్పండి. 40 పెద్దగా చెప్పాలి. అంత 40 చెప్పలేకుండారు మీరు. 40 రూపాయలు ఏం చేయాలి? దశభాగం తీయాలా లేదా? తీయకపోతే దేవుడు కొడతాడు కదా. ఒకరికి 200 ఇచ్చేసా. నేను ఎంత తీయాలి దాంట్లోకి? నేను ఎంత? 40 తీయాలా? నేనేమనుకున్నా తెలుసా? 40 నేను తీసేది 200 ఇచ్చేసా దశభాగం. నేను ఉంచుకున్నానా? నేనేం ఉంచుకోవాలా? బేస్తవారం రోజు నేను ఇచ్చేసా 200 రూపాయలు దశభాగం దేవునికి ఇచ్చేసా, భద్రం చేసేసా దాన్ని. శుక్రవారం అంతా కొంచెం శుక్రవారం పాస్టింగ్లో ఉన్నా, మళ్ళీ పాస్టింగ్లో ఉన్నా. శుక్రవారం నాకు బాగా లేకపోతే శుక్రవారం పాస్టింగ్లో ఉన్నా. మళ్ళీ పాస్టింగ్లో ఉన్న తర్వాత శనివారం పొద్దున్నే ప్రార్థనలో ఉంటే ఫోన్ చేశారు ఒకరు. ఫోన్ చేసి, అన్న నీ అకౌంట్లో 2000 రూపాయలు వేసాను అన్నాడు. ఎంత వేసాడు? నేను ఎంత ఇచ్చాను దేవునికి? 200 ఇచ్చేసా. 200 ఇచ్చేది నాకు 2000 వచ్చింది నాకు. నేను అనుభవిస్తున్నా, నీకు అర్థం కావట్లే. ఆయనకి ఏమి ఆయనకు ఉంది ఇస్తాడు, మనకి ఆడుందా? లేని దాంట్లో ఇయ్యమ్మా, లేని దాంట్లో ఇయ్యయ్యా. నువ్వు ఆడో తెచ్చి ఒక 500 ఇస్తే పులుసు చూసి నక్కల బాతలు పెట్టుకోకుండా నేను కూడా 600 అని చెప్పి అప్పు చేసి ఇవ్వకు. నీకు ఉన్న దాంట్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మెయిన్ అలా దేవుడు ఆలోచన చేయండి. 40 రూపాయలు తీయకుండా 200 తీశాను నేను. దేవుడు నాకు ఇచ్చాడు. జీవము గల దేవుని దర్శించుటకు నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీ హృదయము కేకలు వేయటం లేదా? యేసు ప్రభువు గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు, ఆ యెరూషలేము మీదలో వస్తూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఎంత? యేసు ప్రభు యెరూషలేము వీధుల్లో వస్తూ ఉన్నప్పుడు హోసన్నా హోసన్నా అని కేకలేశారని అన్నారు. యేసు వాళ్ళ నాపు, ప్రధాన యాజకులు వాళ్ళ నాపు. ఆయన ఏమన్నారు తెలుసా? వాళ్ళు స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలేస్తారు. వాళ్ళు స్తుతించకపోతే రాళ్ళు కేకలేస్తారని చెప్పాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. కేకలేసే రోజు, కేకలేసే సందర్భాలు ఇవి. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు కొంతమంది పక్కన వాళ్ళకై వాళ్ళు మైమరిచిపోయి దేవుని ఆరాధిస్తుంటే కొంత పక్కన షో చూస్తుంటారు. వాళ్ళు వీళ్ళు ఎగరుతున్నారో చూద్దాం, చప్పలు కొడుతున్నారో చూద్దాం. కొంతమంది ఆరాధనలో నిలవరు. వాళ్ళు అటు చూస్తారు, ఆరాధనలో ఇటు చూస్తారు, అటు చూస్తారు. దేవుని ఆరాధించే వాళ్ళని ఆరాధించలేరు వాళ్ళు. ఎందుకంటే ఎగరటమా? ఎందుకు వాళ్ళకి ఆత్మ వస్తుందంట? అసలు నిజమైన ఆత్మ అంటారు వాళ్ళు. నిజమైన ఆత్మ అబద్ధ ఆత్మ నీకు తెలుసా, నాకు తెలుసా? తీర్పు తీర్చేది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్తుతిస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుపరచకూడదు. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఈ యుగమందైనను రాబో యుగమందరూ కూడా క్షమాపణ లేదంట.
నువ్వు దేవుని ఆరాధిస్తున్నావమ్మా. అయ్యా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, మర్చిపోయి దేవుని స్తుతిస్తున్నావు. అయ్యా దేవుని నిన్ను ఆత్మతో నింపుతున్నాడు, చప్పట్లతో దేవుని ఆత్మతో నింపుతున్నాడు. నువ్వు అభిషేకించబడుతున్నావు. ఎందుకు అలా అరుస్తున్నారు అంటే, నువ్వు కేకలేకపోతే ఎవరు కేకలేస్తాయంట? రాళ్ళు కేకలేస్తాయి, ఈ స్తంభాలు కేకలేస్తాయి, ఈ కిటికీలు కేకలేస్తాయి. జీవము గలగా దేవుని దర్శించేదానికి నీ హృదయము నీ శరీరము కేకలెయ్యాలి. దేవుడు నిన్ను దర్శిస్తాడు. నువ్వు ఎప్పుడోసారి దర్శిస్తావు. ప్రతిరోజు దేవుడు నిన్ను దర్శిస్తానే ఉంటాడు. ప్రతిరోజు దర్శిస్తానే ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి, అదే ఆదికాండం 21:1 చూడండి. ఆదికాండం 21:1. ఆదికాండం యెహోవా శారాని ఎంత నలిగిపోంటారో వాళ్ళు. నువ్వు గుర్తుపెట్టుకో, నా మొర నువ్వు ఇంకా వింటం లేదా అంటుంటా. నువ్వు నేను చేసే ప్రార్థనకి సమాధానం రావట్లేదయ్యా. అప్పులయ్యా, కష్టాలయ్యా, బాధలయ్యా, శోధనలయ్యా, శ్రమలయ్యా, ఇంటి పక్క సూటిపోటి మాటలయ్యా, నాకు ఎప్పుడూ సమాధానం రావట్లేదంటే దర్శించే రోజు దగ్గరకు వస్తుంది. ఆమేన్. నిన్ను దర్శించే రోజు వస్తుంది. దాన్ని బట్టి నువ్వు వేరైపోతుంటావా? దాన్ని బట్టి చెదిరిపోతుంటావా? అబ్రాహాం శారాకి సంతానం లేకపోతే అబ్రాహాం ఏంటి వెళ్ళిపోయాడా? ఇంకేదైనా చేశాడా? ఇంకేదైనా చేయించుకున్నాడా? ఏమీ లేదే. అబ్రాహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కారణమే తెలుసా? దేవుడు అబ్రాహాంతో మాట్లాడు, అబ్రాహాము నీ సంతానాన్ని నేను చేస్తాను, ఇసుక రేణుల వల్ల చేస్తాను, ఆకాశ నక్షత్రం వల్ల చేస్తాను నీ సంతానాన్ని అని చెప్పాడు. ఆ మాట మీద నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు అబ్రాహాం. అందుకే దేవుడు నిర్ణయ కాలమందు ఒక టైములో ఈయన చేసిన ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. నువ్వు చేసే ప్రార్థన ఆయన బుడ్డిలో ఉన్నాయి. ఏమ్మా బాగా గుర్తుపెట్టుకో, ఈ రోజున నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సమస్యల కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తిని పైసలు అడిగాను అనుకో, డబ్బులు నాకు ఒక 50,000 కావాలన్నాను అనుకో. 50,000 సరే చూస్తా సార్ అన్న. నేను ఆయన చెప్పేసి ఆయన విన్నాడా లేదా? విన్నాడు, మనసులో పెట్టుకున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే జ్ఞాపకం ఉంది కమలాకర్ జ్ఞాపకం ఉంది అన్నాడు. మళ్ళీ చేశాను అనుకో, జ్ఞాపకం ఉంది నేను చేస్తా కొంచెం టైం నాకు మనీ రావడం చేస్తా అంటాడు. అప్పుడు నేనేం చేస్తుంటాను? ప్రార్థన చేస్తూ ఉంటా. దేవుడు ఆయనకి మనసు ఇవ్వాలి. ఏమని? ఆ 50,000 నా బిడ్డకి అని మనసు ఇవ్వాలి, అంతే. మనసు ఇస్తే వెంటనే ఇస్తాడు ఆయన. అప్పుడే ప్రార్థన చేయంగా ఆయన చిత్తంలో నాకు రావాలనుకో దేవుడు చెప్తాడు, నా బిడ్డ మొన్న నిన్ను అడిగాడు కదా, ఇచ్చేసి అని చెప్తాడు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? 100 సంవత్సరాలు అబ్రహాము, 99 సంవత్సరాలు శారాని జ్ఞాపకం చేయవలసి ఎంత ప్రార్థన చేస్తుంటారు. ఒక టైం వచ్చింది వాళ్ళకి. గుర్తుపెట్టుకో, టైం అయిపోయింది, వయసు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, గతించిపోయింది. నేను చేసే ప్రార్థన ఏమైపోతుంది అనుకుంటున్నావు? ఒక టైం వస్తుంది, దర్శించే టైం వస్తుంది. ఆ సమయంలో నేను మనుషులు దర్శించకపోవచ్చు, దేవుడే దర్శిస్తాడు నిన్ను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీవము గల దేవుని దర్శించే దానికి నా హృదయము, నా శరీరం ఆనందముతో కేకలేస్తున్నాయి. నువ్వు ఆనందముతో దేవుని దర్శిస్తుంటే దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ఏదో వారానికొకసారి, నెలకొక్కసారి, వారం మార్చి వారం గదులు దర్శించేది. ప్రతిరోజు దర్శించు దేవుణ్ణి. మందిరికి వస్తున్నావు, వారికోసారి మందిరికి వస్తున్నావు, ప్రతిరోజు నీ ఇంట్లో దేవునికి వాక్యంతో, ప్రార్థనతో విజ్ఞాపన చేయ దేవునికి దర్శించు దేవుణ్ణి. దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఏం తెలుసా? తిమోతి రాసిన పత్రికలో మొదటి తిమోతి 3:15 చూడండి. మొదటి తిమోతి 3:15. మొదటి తిమోతి అయినను నేను ఆలస్యము చేసినడలా బాగినండి దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో
జనులు ఎలాగో ప్రవర్తించాలి. చాలు ఏమ్మా, జీవము కలిగిన దేవుని సంఘములో, సంఘం అంటే ఎవరమ్మా చెప్పండి? సంఘం అంటే ఎవరు? మనమే. దీన్ని ఏమంటామమ్మా మనం? ఇది మందిరం లేదా చర్చి బిల్డింగ్ అంటాం. మనం సహజంగా చెప్పుకుంటాం, మాది పలానా మోపూర్ సంఘం, మా సజీవుడి క్రీస్తు సంఘం అని చెప్పుకుంటా మనకి చెప్పుకుంటుంటాం. సంఘం అంటే నువ్వే, ఆయన శరీరం యొక్క సంఘం, నువ్వు ఆయన ఆలయం. నువ్వు దేవుని మందిరములో ఎలాగో జీవిస్తున్నావు. అటు ఫుట్నోట్లో చూడండి, ఫుట్నోట్లో ఉంటుంది, 5 ఫుట్నోట్లో నీవేలాగు, బాగా గుర్తుపెట్టుకో, నీవేలాగు దేవుని మందిరంలో ఉన్నావు, నీ ప్రవర్తన, నీ బిహేవ్ ఎలా ఉందో చెప్పు. అర్థమవుతుందా? నిన్ను చూస్తే ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించాయి. ఎనతో పని కాదంటే ఎక్కతో పని కాదనుకుంటున్నారా? దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, నువ్వు మందిరంలో ఎలా ఉన్నావు, నీ నడక, నీ ప్రవర్తన, నీ పరిచర్య, నీ జీవిత విధానం ఎలాగా ఉన్నావు. ఇది జీవము గల దేవుని మందిరం. ఇది ఇంకో మందిరం ఏది? ఈ మందిరం. ఈ మందిరంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఈ మందిరంలో యేసును పెట్టుకొని నీవెలా ప్రవర్తిస్తున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు? అసలు ఈ మాటలు మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? అరే నీ ద్వారా ఎంతమంది బాధపడతారో ఆలోచన చేస్తున్నావా? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. ఎంత మంచి మాటమ్మా. దేవుని బిడ్డలారా, ఎలాగో ప్రవర్తిస్తున్నావు. నీ ఇంట్లో ప్రవర్తన వేరు, బయట ప్రవర్తన వేరు, మందిరంలో ప్రవర్తన వేరు, మందిరంలో బిహేవ్ వేరు. స్త్రీలతోనే బాగుండాలమ్మా, పురుషులతోనే బాగుండాలి. పురుషులు స్త్రీలతో చెప్పండి, పురుషులతో చెప్పండి. ఆలోచించి ఎలా జీవిస్తున్నావు నువ్వు? అక్క అన్న, అక్క అక్క ఎంత బాగుంటావు నువ్వు? సహోదరులతో బాగుండాలి, సహోదరులతో బాగుండాలి. మంచి మనసుతోటి, మంచి హృదయంతో, మంచి జీవితంతో అందరిని పలకరించుకోవాలి, అందరితో బాగుండాలి, సమాధానంగా ఉండాలి. జీవము గల దేవుని సంఘం. నువ్వు ఒక సంఘం, నువ్వు జీవము గల దేవుని సంఘము. నువ్వు ఆ జీవాధిపతి నీలో ఉన్నాడు, నీలో జీవం ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ ప్రవర్తన బాగుంటే, నువ్వు ఇక్కడ బాగుంటే నువ్వు పరలోక రాజ్యంలో బాగుంటావు. కుటుంబంలో నీ భర్తతో ఎలా ఉన్నావు? వాక్యం వింటా ఉన్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, ఎన్నిసార్లు వాక్యం వింటున్నావు కదా. నీ భర్తతో నీ బిహేవ్ ఎలా ఉంది? నీ భార్యతో నీ బిహేవ్ ఎలా ఉంది? బిడ్డల్ని ఎలా చూసుకుంటున్నావు? బిడ్డలు పట్టించుకుంటున్నావా లేదా? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అంటే నీవేలాగున్నావు? ఒక ప్రశ్న ఎలాగున్నావు? జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయము నా శరీరము కేకలు వేస్తానని చెప్పి కీర్తనకారుడు అంటే, కోరకుమారులు అంటే, ఈ తిమోతి అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవము గల దేవుని సంఘములో నీవు ఎలాగ ఉన్నావు. ఇది ఒక సంఘం. నవ్వుకోవటమా? కొంతమంది నవ్వుకోవటం ఇష్టం వాళ్ళకి. వాళ్ళు పాడుతుంటే ఈ పాడు లేచి ఇంకో పాడడానికి నవ్వుకోవటం అవి ఇష్టమా? అవి కాదు. దేవుడు సమాధానానికి కర్తగా, అల్లరికి కర్తగాడు. ఆయన అల్లరికి కర్తగాడే. చర్చిలో నవ్వుకోవటం, హేళన చేసుకోవటం, మాట్లాడుకోవటం, ఒకరొకరికి ఇల్లు కొట్టడం, నవ్వుకోవటం, ఇయ్యాక దేవుడు చెప్పింది కాదే. నీ ప్రవర్తన, నీ బిహేవ్ ఎలా ఉంది? అదే ఇటువంటి ఆత్మీయ ఆహారం విడిచిపెట్టి అనేక మంది వెళ్ళిపోయినారు. పరిశుద్ధమైన జీవితం విడిచిపెట్టడానికి వెళ్ళిపోయారు. ఈ రోజున దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. బ్రతికేది 4 రోజుల. మనం ఎన్ని రోజులు బతుకుతామో గ్యారెంటీ లేదు. భయంకరమైన విపత్తులు వచ్చేస్తున్నాయి, నీకు అర్థం కావట్లేదు. భయంకరమైన విపత్తులు వచ్చేస్తున్నాయి. ఏ రోజు దేవుని దగ్గర నిలబడాలో, ఏ రోజు చనిపోవాలో మనకు అసలు తెలియదు. చనిపోక ముందు దేవుణ్ణి ఎన్నిసార్లు దర్శిస్తున్నా? ఈ వారం దర్శిస్తే ఇంకో వారం దర్శించటం లేదా?
గుర్తుపెట్టుకో. నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను, బాడీ అంతా నాకు బాగుంది, హ్యాపీగా ఉందని అనుకుంటున్నావు కదా. నాకు కూడా బాగానే ఉంది, హ్యాపీగానే ఉన్నా నేను కూడా. ఏ రోజు కన్ను మూస్తామో తెలియదు, ఏ రోజు చనిపోతామో తెలియదు. నువ్వు దేవుని ఇక్కడ దర్శిస్తూ ఉంటే నువ్వు దేవుని అక్కడ దర్శిస్తావు, ముఖాముఖిగా చూస్తావు. నువ్వు చనిపోకముందే నీ మరణం ఎలా ఉంటుందో ఆలోచించి. నువ్వు చనిపోతే నీ మరణాన్ని గురించి ప్రజలు చెప్పుకోవాలయ్యా. ఒకవేళ చనిపోయినావు అనుకో, ప్రజలు ఏం చెప్పుకోవాలి తెలుసా? బా, నిజంగా ఆ అక్క లేదా అన్న చాలా మంచివాడయ్యా, క్రమంగా మందిరికి వచ్చేవాడయ్యా, మందిరికి సహాయం చేసేవాడయ్యా, చాలా బాగుండేవాడయ్యా, పరిశుద్ధుడయ్యా, పరిశుద్ధురాలయ్యా అని సాక్ష్యం చెప్పొద్దా నీ గురించి? ఎందుకు బతుకుతున్నావు, ఎందుకు జీవిస్తున్నావు? నువ్వు పేరుకు మందిరికి వస్తున్నావే కానీ నీ బ్రతుకంతా బాగలేదే. నువ్వు ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తున్నావు ఆలోచించి. రేపు నువ్వు కన్ను మూసిన గురించి చెప్పుకోవద్దా? ప్రజలు చెప్పుకోవద్దా లేదా? భార్యలకు వస్తే అబ్బా చాలా మంచిదయ్యా అని చెప్పుకోవద్దా? ఈయన గుడికే రాదయ్యా, ఈయన గుడికే రాడు, అబ్బా మారు మనసే లేదు, అన్ని అలవాట్లు ఉన్నాయి అని చెప్పుకుంటారా? ఆ కోవల మనం రాకూడదు. మన కోవలం జీజాన్ గారు కొంతమందికి తెలుసు. ఆయన జీజాన్ గారు, ఆయన అప్పట్లో జీవజాలాలు అనే ఒక సబ్జెక్టు రేడియోలో వాక్యం చెప్పాడు. అప్పట్లో కొంతమంది తెలుసుంటుంది జీవజాలాలు. జీజాన్ గారు ఆయన మంచి ప్రసంగికుడు. ఆయనకి ఇంచుమించు అంటే ఇప్పుడు లేడు, చనిపోయాడు చాలా సంవత్సరాలు చనిపోయి. 84 సంవత్సరాలు వచ్చాయి ఆయనకి. 84 సంవత్సరాలు వస్తే ఒకరోజు ఏం చేశాడంట, ఆయన ఉదయాన్నే లేచి మధ్యాహ్నం 4 గంటలప్పుడు లేచి వెంట టకటక లేచాడంట. 4 గంటలప్పుడు ఇంట్లో వాళ్ళు గమనిస్తున్నారంట. 4 గంటలప్పుడు లేచి ఫ్రెష్గా స్నానం చేశాడంట. స్నానం చేసి మంచి అంటే సూటు బాగా వేసుకొని పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. పాస్టర్ గారు, నువ్వు వెంటనే ప్రభు బల తీసుకొని రాయ్యా నా దగ్గరకు అని చెప్పాడు. వీళ్ళ కూడా అర్థం కాల, వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యకి అర్థం కాల. అసలు ఏంది నాన్న ప్రభు బల దమ్మంటున్నాడు అంటే ఆయన అడిగేదానికి భయపడుతున్నారు వీళ్ళు. అంటే అంత పర్ఫెక్ట్ అన్నమాట అతను, అంత పరిశుద్ధుడు ఆయన, అడిగేదానికి భయపడుతున్నారు. వెంటనే ఆ పాస్టర్ గారు స్పందించి ఆ ప్రభు బల్ల ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చాడు. కొడుకులు అడిగారు, సార్ మా నాన్న ఏం చెప్పాడు అంటే, అయ్యా మీ నాన్న నాకు వెంటనే ఫోన్ చేసి రొట్టె ద్రాక్షరసం తీసుకురమ్మన్నాడు అయ్యా, అది తీసుకొస్తున్నాను. సార్ అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు, మా నాన్నతో కొంచెం మీరు మాట్లాడతారా, అడగండి సార్ అన్నారంట. సరే రొట్టె ద్రాక్షరసం ఆయన ఇచ్చేసాడు. తీసుకున్న తర్వాత అడిగాడంట పాస్టర్ గారు, సార్ ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం మీరు ఎందుకు దమ్మన్నారు ఏంది సార్ అని అడిగాడంట. జీజాన్ గారు చెప్పారంట, కొన్ని గంటలకి ఈ రాత్రికి ప్రభు నన్ను పిలుస్తున్నాడయ్యా, ఈ రాత్రి ప్రభు నన్ను పిలుస్తున్నాడు, కొన్ని గంటలకి ప్రభు నన్ను పిలుస్తున్నాడయ్యా, అందుకని నేను చనిపోయే ముందు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నా అంటే చూసా ఫ్రెష్గా స్నానం చేశాడు, మంచి బట్టలు ధరించాడు. హాఫ్ అన్ అవర్ కుటుంబీకులతో మాట్లాడాడంట. హాఫ్ అన్ అవర్ బాగానే హ్యాపీగా ఉన్నాడు, మనిషి బాగున్నాడు, సంవత్సరం అది ఏమీ లేదు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ భార్యతో బిడ్డలతో మాట్లాడాడు. అంటే ఏం మాట్లాడుంటాడో అది మనకు తెలుసుకోవాలి. కన్నా మాట్లాడాడంట. మాట్లాడి పోయి అట్ట పడుకున్నాడు, చనిపోయాడు. ఆయన గురించి అట్ట చెప్పుకుంటున్నాం మనం. ఒక్కసారి ఆలోచించాయి, దేవుని జీవము గల దేవుని సంఘములో జనులేలాగూ నువ్వేలాగున్నావు నీ గురించి అందరు చెప్పుకోవద్దా? పలానా సిస్టర్, పలానా అక్క, పలానా అన్న చాలా మంచివాడు. బాగా గుర్తుపెట్టుకొని దేవుని పెట్టారా, పరిశుద్ధాత్మతో నింపబడి మాటలు చెప్తున్నా నేను. బాగా గుర్తుపెట్టుకో, నీ గురించి రేపు అందరూ చెప్పుకోవాలి, నా గురించి చెప్పుకోవాలి, నీ గురించి చెప్పుకోవాలి. నేను అది విని దాన్ని చూసి అది విని ప్రార్థన చేశాను. ప్రభువా ఒకసారి నా మరణం నాకు కూడా చెప్పాయని ప్రార్థన చేశాను. నేను ఏ రోజు చనిపోతానో, ఏ రోజు నీ దగ్గరికి వస్తానో, చనిపోయే ముందు నీ సేవ నేను చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్గా కాదయ్యా, చనిపోయే ముందు
నేను ఏ రోజు చనిపోతాను చెప్తే నేను కూడా ప్రిపేర్ అవుతాను. ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటాం, అది వేరే విషయం. అందరికి చెప్పుకుంటాను ప్రభా అని నేను దేవునికి ప్రార్థన చేశాను. నేను అది కూడా ప్రార్థన చేసుకుంటా ఉండే దేవునికి నేను. అందుకే కీర్తన పుస్తకం ఒక మాట ఉంది, ఏంటంటే ఆ కీర్తన దీంట్లో కాదు, పాటల పుస్తకాల్లో కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో బ్యాప్టిస్ట్ చర్చలో ఉంటుంది, మంచి మరణం విమ్ము దేవా. ఒక పాట రాస్తాడు, ఒక పాట భక్తులు ఒక పాట పాడతాడు, మంచి మరణం కావాలని. అది అటువంటి మరణం మనకు కావాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం గుర్తుపెట్టుకోండి, ఆయన దర్శించాలి ఒకటి. రెండోది, ఆ జీవముగల దేవుని సంఘంలో మనం ఎలాగూ ప్రవర్తించాలి. ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దర్శిస్తే, నువ్వు ప్రతిరోజు దర్శిస్తున్నావా అంటే వారికి ఒకసారి దర్శిస్తున్నావు, అది వేరే విషయం. కానీ ప్రతిరోజు నీ ఇంట్లో దేవుని వాక్యం ప్రార్థనలో దర్శిస్తున్నావా? శుక్రవారం దేవుని దర్శిస్తున్నావా? గుర్తుపెట్టుకో. కానీ ఈ సంఘంలో నీవు ఎలాగో ప్రవర్తిస్తున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని మందికి ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని బైబిల్లో ఉంది కదా, ఆ విధంగా నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. అందరం పైకి లెస్సులో పడదాం.